భోజన సమయం ఎప్పుడు? పిల్లలు, వృద్ధులు, షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా ఆ, అని అడుగుతున్నారు శంకర్ లింగం గారు. ఓకే శంకర్లింగం బాబాయ్, మొన్న నీ కాలుకు దెబ్బ తాకింది, వచ్చి చూడాలనుకున్నాను. ఈ పని ప్రయాణ ఏర్పాట్లలో చూడలేదు, సారీ. ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్యం? శంకర్లింగం బాబాయ్ రిటైర్డ్ సింగరేణి కార్మికుడు. ఆ, మీ వయసుకు తగ్గ ప్రశ్నే అడిగారు. ఇందాకే చెప్పాం కదా, 24 hours ఫుడ్ అందుబాటులో ఉంటుంది. పొద్దున్న లేచినప్పుడే చాయ్ పెట్టేస్తారు. అలాగే టిఫిన్ రెడీ అయి ఉంటుంది. 1000 మంది కదా, ఒక్కో బ్యాచ్ రెడీ అయిపోయి పక్కకు పెడుతూనే ఉంటారు. తినేవాళ్ళు తింటూనే ఉంటారు, టోకెన్ ఇచ్చేస్తూ ఉంటారు. ఐడి కార్డు ఉంటుంది కదా. సో పొద్దున్నే టిఫిన్ ఉంటుంది, 8-9 గంటల లోపు. టీ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి ఫుడ్ రెడీగా ఉంటుంది. ఆ సమావేశం అరగంట అటు ఇటు జరగవచ్చు. అంటే వక్తలు ఎమోషన్స్ కనెక్ట్ అయి ఉండొచ్చు, రకరకాల సందర్భాలు ఉంటాయి. 1 గంటకే కొంచెం పిల్లలు ఉన్నోళ్ళు అలా వచ్చి తినడము, షుగర్ పేషెంట్లు, పెద్ద వయసు వాళ్ళు, ఆకలి కాగలేని వాళ్ళు వచ్చి అలా తినేయచ్చు, కూర్చోవచ్చు. 1 గంటకే అందుబాటులో ఉంటుంది. 1 నుంచి 2:30-3 వరకు ఫుడ్ అందుబాటులో ఉంటుంది. 4 వేరు చోట్ల మనము కౌంటర్స్ పెడతాము. కాబట్టి ఎట్ ఏ టైం అందరికీ టకా వడ్డీయడం అయిపోతుంది. ఎవరి ప్లేట్ వాళ్ళే తెచ్చుకుంటారు కాబట్టి చెత్త ఉండదు. ఒక్క మెతుకు కూడా అన్నం వదిలిపెట్టడానికి లేదు. అక్కడ ఒక డస్ట్బిన్ పెడతాం, అక్కడ ఒక కెమెరా పెడతాం. ఎవరు ఎంత అన్నాన్ని తీసి తినకుండా పడేస్తున్నారని. నువ్వు ఎంత అన్నా తిను, కానీ 4 మెతుకులు కూడా పడేయద్దు. అనవసరంగా ఏ కర్రీ వేసుకోవద్దు. కొంచెం వేసుకొని టేస్ట్ చేసి ఉంటే మళ్ళీ వేసుకో, లేకపోతే నీకు నచ్చిందంతో తిను, కానీ పడేయడానికి లేదు. ఓకేనా? ఒక అరగంట నుంచి గంట సమయంలోనే అందరూ టక్కున తినడం అయిపోయి మళ్ళీ కనెక్ట్ అయిపోవాలి. ఎందుకంటే ఏడాదికి ఒక్కసారి వస్తున్నాం మనం, వేరు రాష్ట్రాల నుంచి, దూర ప్రాంతాల నుంచి వస్తున్నాం. కాబట్టి చక్కగా ఒక్కచోట ఉండడం మన లక్ష్యం. ఓకేనా? తింటూ గంటలు గడపడం కాదు కదా. తినేటప్పుడు కూడా ముచ్చట్లు పెడతారు, కానీ భోజనానికి 1 గంట విరామం ఇస్తాము. 1 గంట నుంచి 2 గంటల వరకు. కాకపోతే మనది 1:30 కావచ్చు మీటింగు, 2:30 దాకా బ్రేక్ ఇస్తాం కావచ్చు. ఇంకో అరగంట వెనక ముందు వాళ్ళకి సెట్ చేస్తాం. బయట నుంచి వచ్చే వాళ్ళకి నాట్ అలౌడ్, ఎందుకంటే గేట్లు క్లోజ్ చేసి తాళం వేస్తారు. మన బ్లాక్ షర్ట్ ఉండాలి, ట్యాగ్ ఉండాలి, మన వాళ్ళకి మాత్రమే భోజనం. ఓకేనా? మీరు షుగర్ పేషెంట్లు టైంకి రావచ్చు. మీకు మధ్యాహ్నం భోజనం ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు స్నాక్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అట్టిపండో, జామకాయనో, ఇంకేదైనా ఫ్రూట్సో, లేకపోతే మీకు పకోడియో, ఇంకేదైనా బిస్కెట్, చాయ్ బిస్కెట్ లాంటివి ఇస్తాం. మళ్ళీ సాయంత్రం 7-8 గంటల నుంచి 9-10 గంటల దాకా అందరికీ భోజనం ఉంటుంది. అలాగే కొంతమంది రాత్రి టీ తాగే అవకాశం ఉంటుంది కాబట్టి రాత్రి కూడా టీ పెడతాం. టీ తాగాలనే వంకతో అలా బయటికి వెళ్ళి ఎక్కడెక్కడో మీరు గడిపి ఆడ టీ తాగి కాసేపు ఎవరితో ముచ్చట్లు పెట్టి చికాకులు మనకొద్దు. వస్తే చాయ్ తాగండి, బిస్కెట్ తీసుకోండి, టిఫిన్ చేయండి, స్నాక్స్ తినండి, లంచ్ చేయండి, డిన్నర్ చేయండి, రెస్ట్ తీసుకోండి. ఇబ్బంది అవుతే పక్కన ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది, చూసుకుంటూ ఉండండి. ఆ పక్కన పిల్లలు ఆటలాడే ప్రోగ్రామ్ ఉంటుంది, అటు వెళ్ళిపోండి. ఈ సమావేశంలో ఉండండి. ఇంకంతే, మీ చుట్టూ ఒక బౌండరీ. ఇది మీకు వీడియో మీకు ముందే చెప్తున్నాను. అందుకే టైంకి భోజనం ఉంటుంది, రుచికరమైన భోజనం ఉంటుంది. చిటికే వేసి ఛాలెంజ్ చేయగలను, ఎందుకంటే ఇప్పటివరకు ఒక 10 ప్రోగ్రాంలు సక్సెస్ చేసిన అనుభవం. ఈ వీడియో చూసిన వాళ్ళలో, గతంలో మన కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళలో ఫుడ్కు సంబంధించి మీ ఫీడ్బ్యాక్ కూడా కామెంట్గా రాయండి.